మా ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరిని శుభవందనండి. ఈరోజు దేవుని వాగ్దానం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనము. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు ఉన్నట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిత్యములై ఉన్నవని వాగ్దానం ఇచ్చారండి. దేవుని అర్ధరాత్రులేసి ప్రార్థన చేసి దేవుని అడిగినప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చి వెంటనే చూడకుండా అవునండి నేను కూడా ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాను, సత్యాగం చేస్తున్నాను, బైబిల్ దేవుని కృపలను పూర్తి రాస్తానండి. ఉపవాస ప్రార్థన కూడా చేస్తాను కాబట్టి దేవుడు ఇక్కడ మరి ఆయన ఇచ్చే వాగ్దానాన్ని అన్నీ కూడా ఉన్నట్లుగానే నేను ఇక్కడ అంటున్నారు అనమాట. గల్తీగా రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనంలో ఏం మాట్లాడుతున్నారంటే, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్లే నీ సంతానములకును అనెను. ఆ సంతానం ఎవరంటే క్రీస్తు అని ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నేను చెప్పునదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్ని జనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడు ఆయన అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉందన్నమాట అండి. ఇంకా లోక రాసిన గ్రంథం 1వ అధ్యాయము 45 నుంచి 48 వచనాలు చదివితే ఇక్కడ ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలని. అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గనపరచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉందన్నమాట. వాగ్దానం చిత్రుడు నెరవేర్చితుడు అనమాట. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఎలాగ రాయము, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులు ఏమనగా రాయని అనమాట రాయబడి ఉందన్నమాట. ఇక్కడ ఈ వాగ్దానాలన్నీ కూడా బైబిల్లో ఉన్నాయన్నీ కూడా మనకిచ్చే వాగ్దానాలు దేవుడు ఆమెన్ అంటే అవి జరిగిపోతాయి అనమాట. అందుకని దేవుడు ఇక్కడ మన దేవుని వాగ్దానం ఎన్నెన్నో అన్నీ కూడా ఉన్నట్లుగానే ఉన్నాయని చెప్పేసి ఇతను మాట్లాడుతాను. ఈ వాగ్దానము అర్థం ఏంటంటే, పాత నిబంధనలో దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానాలన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా నెరవేరుతాయని ఈ వచనం దేవుడు తెలియజేస్తుంది అనమాట. అయితే దేవుడు మరి వాగ్దానాలన్నీ కూడా చేసి వాటిని క్రీస్తునందు అవును అని నెరవేరుస్తూ మనకు మరి నిశ్చయతను ఇస్తాడనమాట. ఈ వచ్చిన దేవుని వాగ్దానాల నెరవేర్పు మరి విశ్వసనీయత గురించి స్పష్టంగా తెలియజేస్తుందన్నమాట. అలాగే 3 గంటలకు నేను మరి అంటే ఈ వాగ్దానం 12 కాదు 1 గంటకు లేచాను అనమాట. మరి 2 వరకు ప్రార్థన చేశాను. ఆ టైంలో ఇచ్చారు దేవుడు. ఆ తర్వాత మరలా నేను అలా పడుకోగానే మరి 3 గంటలు అయింది టైము. 3 మరి 3:15 అయిందనమాట. అప్పుడు ప్రార్థించు అని చెప్పేసి స్వరం వినపడుతుంది అనమాట. ఇంకా పాలు లేసి మరి ప్రార్థన చేశానండి. ప్రార్థన చేసిన తర్వాత మరలా వాగ్దానం ఇచ్చారు. మరలా ఏం వాగ్దానం ఇచ్చారంటే, నిత్యము నీ దుర్దశను మరచెదవు, దాటిపోయిన పారు నీరు జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకం చేసుకుంటావు అని యోబు గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనం ద్వారా దేవుడు మరలా నాకు వాగ్దానం ఇచ్చారండి. మరి ఇది మనం దుర్దశను మరుస్తామని, దాటిపోయిన పారు నీరు జ్ఞాపకం చేసుకున్నాం మనం జ్ఞాపకం చేసుకుంటామని ఇతను కూడా మాట్లాడుతున్నారు. ఆ వాగ్దానం కూడా దేవుని వాగ్దానాలన్నీ కూడా అవునట్లుగానే ఉన్నాయని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారండి దేవుడు. ఏదైనా వాగ్దానం మరి అందరి జీవితం నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సరశక్తి మంత్ర ఘనమైన మనకి ఎలా స్థుతిస్తున్నదండి. ఎనవైతే ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చింది, అక్కడ తెచ్చిన కోరికలు తెచ్చండి. సంటిపేటలు మంచి అరుగుని దేశైలు దేవండి. నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆదివస్తున్నారు నలిగిపోతున్నారు, ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యాలను స్వస్థపరచండి. వేదలను దుఃఖంలో వాదర్చండి. కుంగిన వారు లేవెత్తండి. రక్షణ తెచ్చండి. మనస్సును బలపరిచిన మన కాలంలో మీ కడమిట కృప చూపండి. మీతో రానే మీరు శ్రేణి మీద చదవట కృప చూపమని, ఎత్తబడి గుంపులను బాగా దయచేయమని మా ప్రభు పిలుచుడని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగిపెట్టుకుంటూ ప్రార్థిస్తాం తండ్రి. మీరు మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేర్చమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.